ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీకసహ్యులు. డాంబికులు అనగా గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ధనము, అధికారము, అండదండలు కలిగిన వారు చాలామంది చాలా గర్విష్ఠులుగా బ్రతుకుతుంటారు. భక్తిహీనులుగా ఉన్నవారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయువారందరూ బింకములాడుచున్నారు. అందుకే నాకు ఏ కొదువా లేదు, నాకే సమస్యలు లేవు అని గర్వపడుతూ జీవించేవారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అహంకారులై ఉండవద్దని, నేను గర్విష్ఠులకు విరోధినై వారిని అణచివేసెదను అని. దేవుని దృష్టికి వ్యతిరేకమైనది పాపము. పాపి కాదు, దేవుడు పాపమును అసహించుకొనుచున్నాడు. పాపిని పాపము నుండి రక్షించాలనుకుంటాడు. తాము చేస్తున్న పాపక్రియలను బట్టి పశ్చాత్తాపపడక దుర్మార్గతలోనే కొనసాగేవారు దేవుని విరోధ భావానికి గురవుతారు. వారు పశ్చాత్తాపపడితే ఆయన వారిని ప్రేమతో చేర్చుకొని క్షమించి తన ప్రియులైన పిల్లలుగా చేసుకుంటాడు. అయితే పశ్చాత్తాపపడని వారి చర్యలను, ఆలోచనలను, ఆశయాలను, లక్షణాలను అసహించుకుంటాడు. దేవుని పవిత్ర స్వభావానికి విరోధంగా వారు ఏమై ఉన్నారో, ఏం చేస్తారో అదంతా ఆయనకు అసహ్యకరమైనది. కనుక దేవుడు మనల్ని అసహించుకునే స్థితిలో ఉండకుండా మనల్ని ప్రేమించే స్థితిలో మన విశ్వాసాన్ని కాపాడుకొనున్నట్లుగా దేవుడు మనకు సహాయపడునుగాక. ఆమేన్.